హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనోయ్ వ్లాగ్స్. ఈరోజు ఇంట్లో హెల్తీగా కారం బూందీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1.5 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు దానిలో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శనగపిండిలో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా పల్చగా కలిపి పెట్టుకోవాలండి ఒక సైడ్న. ఇప్పుడు కళాయిలో నూనె వేసుకొని స్టవ్ వెలిగించి అట్లాంటి కన్నాల గరిటలో కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటే అలా ముత్యాల్లా జారిపోతాయండి బూందీ. వీటిని మనం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా వేయించుకోవాలి. వెంటనే కలిపేయకుండా మధ్యలో కాసేపు అయిన తర్వాత మధ్యలో ఒకసారి కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలాగే సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేసి పిండి అంతతో బూందీ అయితే తయారు చేసుకోవాలండి. తయారు చేసుకున్న బూందీని ఒక ప్లేట్లో కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కొద్దిగా వేరుశనగ పలుకులను కూడా వేసి బాగా వేయించుకొని వేగిపోయిన తర్వాత తీసి ఆ బూందీలో వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేయించి పెట్టుకోవాలి పక్కన. కొద్దిగా సాల్ట్ తీసుకొని దాన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా సాల్ట్ని మెత్తగా మిక్సీ పట్టుకోవడం వల్ల ఇది బూందీకి అయితే చాలా బాగా పడుతుందండి. ఇప్పుడు మనం తయారు పెట్టుకున్న బూందీ మిక్చర్లో కొంచెం ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే హెల్దీ బూందీ అయితే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. పిల్లలకి బాగా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.